హలో గైస్, వెల్కమ్ టు మహేష్ టార్లాక్. సో సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసినాయి పిల్లలకి. సో నేను మహర్షి టీ2 అండ్ అద్వైత్తో అయితే కొండాపూర్లో ఉన్న వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ అయితే వెళ్తున్నాము. సో గైస్ ఎట్లుంది, ఏమంటారు, ఎట్లా ఎంజాయ్ చేద్దాం పోయాలా? సో చూస్తుండండి, అక్కడ వెళ్ళిన తర్వాత టికెట్ ప్రైజెస్ అట్లనే ఇంకా అక్కడ చూడాల్సిన ఏమేమి ఉంటాయో మొత్తం వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ మహేష్ టార్లాక్స్ అండ్ సబ్స్క్రైబ్ మహేష్ టార్లాక్స్. బాయ్. వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ కొండాపూల్ బొటానికల్ గార్డెన్ పక్కన రీసెంట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. ఈ వర్చువల్ పార్క్ ఇది మన సిబిఎస్ నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది వర్చువల్ పార్క్ చిన్నపిల్లలకి చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వర్చువల్ గేమ్స్ అండ్ వైల్డ్ లైఫ్ సఫారీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ వైల్డ్ లైఫ్ ఎడ్యుకేషన్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది పిల్లలకైతే. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ చూడొచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కదా, వైల్డ్ లైఫ్ కదా ఇది, అందుకని ఇక్కడ చూడొచ్చు మనము జిబ్రా, జిరాఫీ అండ్ ఇక్కడ టైగర్, లయన్ ఉన్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ పక్కన. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ ఉంది చూసిరా. సో ఇక్కడ ఫొటోస్ దిగడానికి కానీ దానికి చాలా బాగుంది. పిల్లలు కూడా చూడగానే అసలు ఫుల్ ఖుషి అయిపోతున్నారు ఈ బొమ్మలు అవన్నీ చూడంగానే. ఇక్కడ ఎంట్రన్స్లో రైట్ సైడ్లో చూడొచ్చు, ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక చెట్టు నాటడం జరిగింది. సో ఆ చెట్టు కూడా ఇక్కడ ఉంది, ప్లాంటెడ్ బై సీఎం రేవంత్ రెడ్డి అని ఉంది ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో రైట్ సైడ్. ఇది ఇక్కడైతే బోర్డు రాస్తుంది రేవంత్ రెడ్డి ప్లాన్ చేశాడని, ప్లాంటెడ్ బై రేవంత్ రెడ్డి అని. సమ్మర్ హాలిడేస్ లో చిన్నపిల్లల కోసం అయితే బెస్ట్ ఇది వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. అండ్ ఇక్కడ నేనైతే ఇప్పుడు ఇక్కడ టికెట్ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇప్పుడు రేట్ కూడా తగ్గించినారు అనమాట, 50% డిస్కౌంట్ నడుస్తుంది. సో గైస్ టికెట్స్ అయితే తీసుకున్నా, ఈచ్ పర్సన్ కి 40 రూపీస్, అబోవ్ 5 years ఉన్నా కూడా 40 రూపీస్ టికెట్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడైతే ఇక్కడ ఆఫర్ అవుతుంది. ఇక్కడ టికెట్ ప్రైజెస్ కూడా మనకు చాలా తగ్గినాయి ఇప్పుడు. యాక్చువల్గా ఇక్కడ చూడొచ్చు మీరు, వర్చువల్ సఫారీ 200 నుండి 100, అండ్ కిడ్స్ ఏఆర్ లైబ్రరీ ఇవన్నీ కూడా 200 నుంచి 100కి తీసుకురావడం జరిగింది. అండ్ స్పెషల్ ఇక్కడ ఆర్బిటల్ 90 సినిమా ఉంది కదా, చాలా బాగుంటుంది. అది 400 అయితే ఇప్పుడు 200 స్పెషల్ ప్రైస్. సో రేట్స్ అయితే తగ్గినాయి. ఇంకా చూద్దాం, ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు నుంచి అయితే మనకి ఎంట్రీ ఉంటుంది. ఇటు నుంచి మనం లోపలికి వెళ్దాము. మనకి ఇక్కడ పార్క్ కూడా ఉంటుంది, నడవలేని వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ వెహికల్ కూడా మనము హైర్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ లో ఇక్కడ చిన్న చెరువు అవుతుంది ఎదురుగా. ఇక్కడ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక్కడ వాటర్ అయితే ఎండిపోయినాయి. అయినా ఇక్కడ కొంగలు అయితే చాలా ఉన్నాయి, బొమ్మలు కావు నిజమే కూడా ఉన్నాయి. ఇక్కడ పెయింటెడ్ స్టార్క్ ఇవి మన ఏషియన్ కాంటినెంట్లో, ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎక్కువ ఉంటాయి అనమాట ఇవి కొంగలు. ఇదైతే మస్తు తిరుగుతుంది గాలిలా. ఇక్కడ మనకి బోర్డు అయితే చూడొచ్చు, ఏవేవి ఎక్కడ ఉన్నాయి అని మొత్తం కంప్లీట్గా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సఫారీ, కిడ్స్ కియాస్క్, విఆర్ సెంటర్ ఇవన్నీ కూడా ఇటు ముందు ఉన్నాయి. అండ్ ఇక్కడ మంచి గార్డెన్ కూడా ఉంది, చిన్న పార్క్ లాగా. ఈవినింగ్ టైమ్స్లో వాకింగ్ కానీ లేదంటే రిలాక్స్ అవుదామని వచ్చినా కానీ మస్తు ఉంటుంది, ఎందుకంటే మొత్తం పచ్చని చెట్లు చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్ కూడా. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా ఈ యొక్క విఆర్ పార్క్ సంబంధించిందే. సో ఇది పిల్లలకి, చిన్నపిల్లలకి పెయింటింగ్ అండ్ ఆర్ట్ దానికి సంబంధించింది. ఇక ఇప్పుడు మనం మెయిన్ విఆర్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. ఇదంతా వే అనమాట, ఇటు నుంచి మనం ముందుకు వెళ్ళాలి. చుట్టూ చెట్లు, గ్రీనరీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు చెట్ల దగ్గర ఇట్లా చైర్స్ లాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కూర్చోనికి మంచిగా నేచర్ని ఆస్వాదిస్తూ. సో మనం విఆర్ సెంటర్కి అయితే ముందుకు వెళ్ళాలి. వైల్డ్ లైఫ్ సఫారీలో అయితే ఉన్నాము. సో ఇంకా ఏవైతే యాక్టివిటీస్ అయితే చేయలేదు, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చూద్దాం. ఇక్కడ మెయిన్ వచ్చేసి 90ది మూవీ ఉంటుంది, 90 థియేటర్, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా విఆర్కి సంబంధించిన వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ కూడా ఉంటుంది. సో అవన్నీ ఎట్లున్నాయో ఒకసారి మనం చూద్దాము. ఎంట్రన్స్ అయితే చెప్పిరు, అవి పెద్దలకు ఎక్కడి నుంచి ఓన్లీ పిల్లలకు అని, వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ విఆర్ సెంటర్ అనమాట. మనకు విఆర్ గేమ్స్ కానీ ఇంకా అలాగే 90 మూవీ ఎక్స్పీరియన్స్, గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్, ఈ జంగల్ ఒడిసీ 90 సినిమా ఉంటుంది, చాలా బాగుంటుంది, అసలు మిస్ కావద్దు ఇది.
సో ఇప్పుడైతే రేట్స్ అయితే అన్ని డిస్కౌంట్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు 400 ఉన్నది, ఇప్పుడు 200 అంట. గార్డియన్స్ ఆఫ్ ది వ్యాలీ 200ది 100 రూపీస్ రేట్స్ అయితే తగ్గించడం జరిగింది. అండ్ ఇవన్నీ చాలా బాగున్నాయి యాక్టివిటీస్, మేము అన్నీ కూడా చేసినాము. ఇక్కడ మీరు చూడవచ్చు చిన్న ఫౌంటైన్ లాగా ఉంది, అందులో చేపలు అయితే ఉన్నాయి. ఈ ఫౌంటైన్ కూడా బాగుంది, నైట్ కాగానే ఆ వాటర్ ఫాల్ పడడము లైక్ అది లైటింగ్ చాలా బాగా అనిపించింది ఇక్కడ. ఇది కూడా ఇక్కడ మనము ఏ యాక్టివిటీ చేయాలన్నా చూడాలన్నా విఆర్ ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా కూడా ఇక్కడ మనకి బిల్లింగ్ కౌంటర్ అవుతుంది. మనం ఇక్కడ అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేస్తే మనకి ఇక్కడ ఒక చిన్న కార్డ్ అయితే ఇస్తాడు. ఈ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీకి సంబంధించింది ఒక కార్డ్ ఇస్తాడు అనమాట. సో మనం అందులో అమౌంట్ రీఛార్జ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న విఆర్ గేమ్స్ కానీ ఇంకా ఇతర యాక్టివిటీస్ మనకి ఇలా ఉంటది. ఫస్ట్ మేమైతే జంగల్ ఒడిసీ 90 మూవీకి అయితే వచ్చినాము. సో ఇంట్లో సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 10 మెంబర్సే. సో వెయిటింగ్ అయితే ఉందన్నమాట. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు వీకెండ్ ఉండే, సో వీకెండ్ వెళ్ళినప్పుడు క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూడొచ్చు, బిలో 2 years పిల్లలు అయితే అలౌడ్ లేదు, అండ్ బ్యాక్ పెయినింగ్ ఏమైనా ఉన్న వాళ్ళకు కూడా అలౌడ్ లేదు. కానీ 90 మూవీ అయితే మస్తు ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మీరు ఈ వర్చువల్ వైల్డ్ సఫారీ వస్తే మాత్రం ఈ 90 మూవీ మాత్రం అస్సలు చాలా బాగుంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, జంగల్ ఒడిసీ 90s మూవీ ఉంది కదా, మస్తు అనిపించింది. అది ఫుల్ ఎంజాయ్ చేసాం. 6 minutes ఉంది, ఓషియన్ థీమ్ ఉంది, మస్తు అనిపించింది ఆ 90 మూవీ అయితే. ఎట్లా అనిపించిందా? కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. 6 minutes చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి 360 డిగ్రీ ఇండోర్ థియేటర్ అనమాట. ఇది ఒక జంగల్ థీమ్ గురించి ఉంటుంది. మన ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న యానిమల్స్ గురించి ఇందులో వివరిస్తారనమాట. ఇది 360 డిగ్రీ రొటేటర్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది 360 డిగ్రీ రొటేట్ అవుతుంది. మొత్తం మనకు లైక్ జంగల్ గురించి, అక్కడ అడవిలో ఏ విధంగా ఉంటే అడవిలో ఉండే జంతువుల గురించి మనకు దీంట్లో వివరిస్తారనమాట. చాలా బాగుంది. ఇది కూడా చిన్నపిల్లలకు ముఖ్యంగా మరి ఎడ్యుకేషనల్ పర్పస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది చాలా బాగుంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్. ఈ విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి మనకు, లైక్ ఓషియన్ కానీ ఇంకా స్పేస్లో పోయినట్టు చాలా బాగుంటుంది. ఇది మనకు విఆర్ అనమాట కంప్లీట్గా. ఇదంతా కూడా ఇది సపరేట్ అయితే మన క్యాబిన్ అయితే ఉంటుంది. సో ఇందులో ఓన్లీ విఆర్ గేమ్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైక్ ఇట్లా మనం చేతిలో పట్టుకొని ఆడతాం కదా విఆర్ గేమ్స్, అవన్నీ కూడా. సో ఓషియన్ అండ్ స్పేస్ థీమ్ అయితే ఉంది. ఇంకా జంగల్ది కూడా ఉంది కానీ అది నేను మొత్తం కంప్లీట్గా అన్ని కొండలు వచ్చేసినాయి మొత్తం. వావ్, చిన్న చిన్న జెల్లీ ఫిషెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. వావ్, అది అయిపోయిన తర్వాత ఇట్లా ముందుకు వస్తే చిన్న ఇక్కడ విలేజ్ సెటప్ అయితే వేసి పెట్టిరు, చిన్న ఒక ఇల్లు లాగా. చాలా బాగుంది, మంచిగా ఉంది. మేము వచ్చినప్పుడు అక్కడ వెదర్ కూడా కొంచెం వర్షం పడ్డది లైట్గా, ఈవినింగ్ టైం మస్తు అనిపించింది. ఫోటోలు కూడా ఫుల్ దిగినాం. నెక్స్ట్ వచ్చేసి విఆర్ కాయాక్ అనమాట. లైక్ మనం కాయాకింగ్ చేస్తాం కదా వాటర్లో, ఆ విధంగా ఫీల్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, దానికోసం అది రియలిస్టిక్గా ఉండాలని ఇక్కడ చిన్న పూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బోట్ కూడా చూడొచ్చు. సో ఈ చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇది. అండ్ వీళ్ళు ఎట్లుందో ఇక్కడ మనం స్క్రీన్లో చూడొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఇది. ఈ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీలో ఇక్కడ మనకు మెయిన్ ఇక్కడ చూస్తున్నా కదా విఆర్ వైల్డ్ లైఫ్ సఫారీ అని. సో మనకు మెయిన్ ఇదే అనమాట. ఇక్కడ బస్ స్టాప్, ఇది వెయిటింగ్ హాల్ అనమాట. సో ఇక్కడ ఈ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఎంట్రన్స్. మనం ఏదైతే జంగల్ సఫారీకి వైల్డ్ లైఫ్ సఫారీకి ఎట్లయితే ఒక వెహికల్లో కూర్చొని మనం అడవిలోకి పోయి రియల్గా చూస్తాం కదా, సో అవి మనం ఇట్లా ఈ గ్లాసెస్ పెట్టుకొని మనం బస్లో కూర్చొని రియల్గా యానిమల్స్ వస్తున్న ఫీల్ అయితే అవుతాము. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక డిస్ప్లే కూడా ఏర్పాటు చేసి ఇక్కడ చూడొచ్చు ఈ యానిమల్స్ గురించి, ఇవన్నీ కూడా పెట్టిరు. బాగుంది. నైట్ టైంలో అయితే ఇంకా మస్తు అనిపిస్తుంది ఇది.
ఈ వైల్డ్ లైఫ్ సఫారీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ రాగానే ఒక పర్సన్ ఉంటాడు, అతనితో మీరు టోకెన్ నెంబర్స్ తీసుకోండి. ఇట్లా టోకెన్ నెంబర్ రాపించుకోవాలి, ఎందుకంటే ఇది ఇక్కడ వీకెండ్స్ అయితే క్రౌడ్ ఎక్కువ వస్తారు. సో ఈ టోకెన్ నెంబర్ ఉంటే ఆ టోకెన్ నెంబర్ వైజ్గానే పంపిస్తారు. మేము అట్లా తెలియక మాకు అసలు ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది. దాని తర్వాత టోకెన్ నెంబర్ తీసుకున్నాం, మాకు ఆల్మోస్ట్ 2 hours కంటే ఎక్కువ టైం పట్టింది. సో మీరు ఎప్పుడన్నా వస్తే ఫస్ట్ టోకెన్ తీసుకుని అక్కడ కూర్చోండి, ఇంకేదైనా వేరే యాక్టివిటీస్ చేయాలనుకుంటే చేసిరండి, బెస్ట్. అది చాలా టైం పట్టింది, ఇక్కడ వర్షం కూడా పడుతుంది, మళ్ళీ వర్షం ఆగిపోయింది. ఒక 1.5 to 2 hours పట్టింది మాకైతే ఇది స్టార్ట్ కానీ. కానీ వర్త్ అనమాట, చాలా బాగుంది. వెయిట్ చేయడంలో తప్పేం లేదు, ఎందుకంటే యాక్చువల్గా వచ్చిందే ఇది. మేము కూడా మొండికి కూర్చున్నాం, ఇక ఎట్లా అనేది మనం ఈ సఫారీ వైల్డ్ లైఫ్ సఫారీ ఎక్స్పీరియన్స్ చేద్దామనే ఉద్దేశంతో. సో ఇక చూస్తున్నారుగా ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారో. వీకెండ్స్ అయితే చాలా పబ్లిక్ వస్తున్నారు ఇక్కడ. ఇప్పుడైతే మా టర్న్ వచ్చేసింది, మా టోకెన్ నెంబర్ వచ్చింది. ఇక్కడ మనకు 2 buses అవైలబుల్ ఉంటాయి, ఈచ్ బస్లో 8 members కూర్చోవచ్చు. అందుకని క్రౌడ్ ఎక్కువ వచ్చిన రోజు అయితే మనకు చాలా టైం ఉంటుంది, వెయిటింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫైనల్గా బస్ అయితే ఎక్కేసినాము. చూద్దాం ఇప్పుడు, ఎక్స్పీరియన్స్ చేద్దాం అసలు ఎట్లుందో ఈ వైల్డ్ లైఫ్ సఫారీ అనేది, ఏ విధంగా ఉందో చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం VR గ్లాసెస్ పెట్టుకుంటే మనకు ఏ విధంగా కనిపిస్తుందో. బస్ అనేది మూవ్ అవుతుంటుంది. సో ఈ విధంగా యానిమల్స్ వస్తాయి అనమాట VRలో, రియల్గా కాదు VRలో. ఇదే వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ ఎక్స్పీరియన్స్ మెయిన్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్. మెయిన్ చిన్నపిల్లల కోసం అయితే చాలా బాగుంటుంది. అండ్ మేము అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాము, గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్ చూద్దామని. సో ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉండే. ఈ గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్ వచ్చేసి మన తెలంగాణ ఆదిలాబాద్ సైడ్ ఉన్న ట్రైబల్స్ గురించి ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క డైలీ లైఫ్ అండ్ వాళ్ళ ఒక డ్యాన్స్ ఎట్లుంటుంది అవన్నీ ఉంటుంది, చాలా బాగుంది ఇది. ఎందుకు? ఎందుకంటే అక్కడ ఓకే, వెళ్దాం. ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. మంచి ఒక నాప్ వేసుకుందాం. టైం అయింది మాకు ఇది అయిపోయేసరికి. సో ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు, రిటర్న్. బాయ్. చూసినారు కదా, వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ చాలా బాగుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఈ పార్క్ వస్తే. మరి మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా ఒకసారి ఈ వర్చువల్ వైల్డ్ లైఫ్ పార్క్ అయితే తీసుకోండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి లేట్ ఎందుకు, వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బాయ్.